మా అమ్మగారు 7వ సంవత్సరంలోనే అష్టాదశ పురాణాలని అలాగే 18 పర్వాలైనటువంటి మహాభారతం, రామాయణంలో 7 కాండలని కూడా ఆసువుగా చెప్తూ ఉండేవారు. అలాగే మా నాన్నగారు శృతి పురాణ ఇతిహాసాల్లో అలాగే అమరంలో సమరం చేశారు. మా అందరికీ కూడా ఇంట్లో సంస్కృతం, హిందీ అన్ని భాషలకి ఇంట్లోనే టీచర్స్ ఎప్పుడు ఉండేవారు. అలాగే సంగీతాన్ని నేర్పించడానికి సంగీతం టీచర్స్ ఉండేవారు. మాది ఒక పెద్ద సంస్థానం లాగా ఉండేది. మా తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు కూడా ఇది గృహస్థ పరంపరగా సాగుతున్నటువంటిది సౌరపీఠం. గృహస్థుల యొక్క సమస్యలు తీర్చాలంటే గృహస్థ అయి ఉండాలని మన సనాతన సాంప్రదాయ ఋషులందరూ కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వారే. ఈ పరంపర కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరిని సౌరపీఠ అధిపతిగా చేయడానికి ముందుగానే కేవలం నాలుకే కాకుండా ప్రణాళికతోటి వారందరూ కూడా ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక విధానం ఉన్నది సౌర ఆరాధనలో.